హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజులా యాదవ్. ఎల్జీ మీడియా సమర్పించు పల్లె పాటల వేదికకి స్వాగతం సుస్వాగతం. వెనుకట ఏమన్నా భాగవతాలు ఇట్లా చూసేదక్క మీరు? అయితే భాగవతం గానీ ఏదైనా చెప్పేటప్పుడు ఏంటంటే ఎక్కువ భాగవతాల ఇట్లా కథలు బుర్ర కథల ఇట్లా ఎక్కువ ఏమైనా తందాన అదేమన్నా అంటే తందాన అనే పదం లేనిది అసలు ఎక్కడ ఏ భాగవతం ఇట్లా నాకు స్టార్ట్ అవ్వదు కదా, ఎక్కువ ఆ పదంతోనే స్టార్ట్ అవుతుంది. తందాన మీద ఒక పాట పాడండి. తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో కొండకు వై రెండు కట్టెలు దమ్మంటే కొండకు వై రెండు కట్టెలు దమ్మంటే కొప్పుల పూలు ఎక్కడే బామా తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో కొండకు వై రెండు కట్టెలు తెస్తుంటే కొండకు వై రెండు కట్టెలు తెస్తుంటే కొమ్మ తగిలి కొప్పు నిండనే బావ తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో కుమ్మరింటికి పోయి కుండాను దెమ్మంటే కుమ్మరింటికి పోయి కుండాను దెమ్మంటే మొదటిన కుంకుమ ఎక్కడే బామ తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో కోమటింటికి పోయి బెల్లము దెమ్మంటే కోమటింటికి పోయి బెల్లము దెమ్మంటే ఈ పీన సర్కాలు ఎక్కడే బామ తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో కోమటింటికి పోయి బెల్లం ముదేస్తుంటే కోమటింటికి పోయి బెల్లం ముదేస్తుంటే తక్కేడ ముల్లేమో తగలేన బావ తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో తందానా నెరవనమ్మలో తానందానా నెరవనమ్మలో తంగడు పుల్లతో సహా తీసుకొచ్చేసిన పాటలా బాగుందక్క. ఈ పాట మరి ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ పాట మా అమ్మ వాడుతుండేది అప్పుడు. అమ్మ కూడా సింగర్ ఏనా మరి? అమ్మ కూడా వాడేది పాటలు. నీతో పాటు ఇప్పుడు వస్తుందా మరి భజనలకి ఇట్లా? అంటే అమ్మ ఇప్పుడు లేదు, చనిపోయింది. రీసెంట్ గా 1 year అవుతుంది, హార్ట్ అటాక్ చనిపోయింది. కోమటింటివో ఏం తెమ్మన్నారు? కోమటింటికి పోయి బెల్లం దమ్మంటే ఈపిన సార్కలు పెట్టుకొని వస్తుంది. ఆయన అడుగుతాడు కోమటింటికి పోయి బెల్లం దమ్మంటే ఈపిల సార్కలు ఎక్కడే అని అడుగుతాడు. అంటే కోమటింటికి పోయి బెల్లం ముదేస్తుంటే తక్కడే ముల్లేమో తగలేనే బావ సందా అక్కడ వచ్చి తగిలింది. అంత బాగుంది. ఒకటి తాటి బెల్లం మీద కూడా ఒకటి పాట ఎవరు ఉంటే వారు బెల్లం మీద స్పెషల్ గా పాడదా. తాటి బెల్లం తైద రొట్టె తాటి బెల్లం తైద రొట్టె తీన మనసాయనో దేవుడో దమ్దారుడా దేవుడో దమ్దారుడా మళ్ళెన్నడొస్తావు నాయనో నాయనో నారాయణ భువనగిరి బోటు పిల్ల భువనగిరి బోటు పిల్ల పెట్టన మనసాయనో ఆయనో దమ్దారుడా మళ్ళెన్నడొస్తావు దేవుడో దేవుడో నారాయణ పాట్నమల్ల పాటు సీర పాట్నమల్ల పాటు సీర పాటన మనసాయనో నాయనో నారాయణ మళ్ళెన్నడొస్తావు దేవుడో దేవుడో దమ్దారుడా దేవుడో దమ్దారుడా దేవుడో దమ్దారుడా. సూపర్ ఉంది. తాటి బెల్లం మీద తాటి బెల్లం తత్తైద రొట్టె అంటే తత్తైదనా? తత్తైద కదా, తైద రొట్టె. తైద అంటే తైదలు అంటే తింటారు కదా. ఓకే తైదలా. ఓకే తైద రొట్టెలు జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు అంటారు. సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు ఎక్కువ వింటాం, తైద రొట్టెలు ఎక్కువ చపాతి ఇవి. ఓకే తాటి బెల్లం తత్తైద రొట్టె. తాటి బెల్లం మీద సూపర్ అయిన పాట పాడిరు అక్క. ఇంకా మళ్ళీ మీ నుంచి ఇంకా మేము పాటలు ఇంకా ఎక్కువ వినాలనుకుంటున్నాం, ఎందుకంటే బాగున్నాయి మీ పాటలు. కాబట్టి ఇంకొక పాట ఏమన్నా పాడండి. ఒకటి కృష్ణుని పాట పాడతాం. కృష్ణుడే మళ్ళీ రామలింగ తర్వాత కృష్ణుడేనా? ఇది ఇష్టదైవం అంటే ఎక్కువ భజన చేస్తుంటే వాళ్ళే వస్తాయి కదా ఎక్కువ. సరే ఓకే పాడండి. కృష్ణ నీ వెందు బోకురా గొల్ల బామల సూరతి దేకురా కృష్ణ నీ వెందు బోకురా గొల్ల బామల సూరతి దేకురా అమ్మా నేనెందు బోలేదే గొల్ల బామల సూరతి దేలేదమ్మా అమ్మా నేనెందు బోలేదే గొల్ల బామల సూరతి దేలేదమ్మా ఇంటి పక్కన ఇల్లు కట్టిన వాట ఇంట్లోన ఇల్లు వేసిన వాట ఇంటి పక్కన ఇల్లు కట్టిన వాట ఇంట్లోన ఇల్లు వేసిన వాట కృష్ణ నీ వెందు బోకురా గొల్ల బామల సూరతి దేకురా కృష్ణ నీ వెందు బోకురా గొల్ల బామల సూరతి దేకురా ఇంటి పక్కన ఇల్లు కట్టలేదమ్మా ఇంట్లోన ఇల్లు వేయలేదమ్మా ఇంటి పక్కన ఇల్లు కట్టలేదమ్మా ఇంట్లోన ఇల్లు వేయలేదమ్మా అమ్మా
బామల సూరతి తేలేదమ్మా అమ్మ నేనెత్తుకోలేదే గొల్ల బామల సూరతి తేలేదమ్మా. నిజంగా అక్క కృష్ణుని పాటలు అంటే ఎక్కువ ఎన్ని విధాలుగా పాడుకోవాలంటే చిన్న పిల్లల నుంచి కూడా చాలా పెద్ద వాళ్ళ వరకు కూడా కృష్ణుని మీద ఎన్ని బాడినా అవి తగ్గిపోవు. అంటే ఆయన పనులు గాని ఆయన చేష్టలు గాని అల్లర్లు గాని అంత అద్భుతంగా ఉంటాయి. అది ఒక విధంగా అనిపిస్తుంటది, మంచిగా అనిపిస్తుంటది. కాబట్టి కృష్ణుని కోలాటలలో ఎక్కువ అనిపిస్తారా? భజన మీద భజన మీద కృష్ణుని ఎక్కువ వేస్తారు. బాగుంది అక్క కృష్ణుని మీద పాట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ప్రేమలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. అక్క మరి మీరు నలుగురు అన్నదమ్ముల మధ్యన గౌరాల పట్టి ఒక్కరు, మరి మీ అన్నదమ్ముల మీద ఒక పాట పాడరాదు? ఇంతసేపు నేను వాడినా కదరా, ఒక పాట నువ్వు వాడు. అంతేనా? నువ్వు వాడవా మరి? మీ అన్న వాళ్ళు ఫీల్ గారా? ఏం కాదు అట్లా. సరే మీరు వాడతలేరు అన్నదమ్ముల మీద, నేనే వాడతా. సరే ఓకేనా? శుక్రవారం నాడు సక్కన్ని దినము ఉత్తరానికి పోయి తునం తెచ్చి అలికిన్న పూసిన అరుగుల మీద పచ్చని పువ్వుల పందిట్ల కింద పచ్చని పువ్వుల పందిట్ల కింద శ్రీరాముడు గొరుబంటే సీతా సాలేసే రఘురాముడు గొరుబంటే రంభా సాలేసే బలరాముడు గొరుబంటే బాలింతాలేసే ఒక్కొక్క దినమాయే రెండో దినమాయే ఒక్కొక్క దినమాయే రెండో దినమాయే మూడవ దినముకి మొలకాలై మొలసే మొలక కాయాలులే నాయన్న సేను ఐదో కాయేసిన ఐదో రోజు నాకు ఆకు పచ్చవాడే నాయన్న సేను ఆకు పచ్చవాడే నాయన్న సేను సీర వేడుతావన్నా సీతాని ఇస్తావా రైక వేడుతావన్నా రమణిని ఇస్తావా కోక పెడతావన్నా కొనతీని ఇస్తావా భూమోలి ఇస్తావన్నా బిడ్డని ఇస్తావా భూమోలి ఇస్తావన్నా బిడ్డని ఇస్తావా సీరేమి పెట్టాలే సీతని ఇస్తా రైకేమి పెట్టాలే రమణిని ఇస్తా కోకేమి పెట్టాలే కొనతీని ఇస్తా భూమేమి ఇవ్వాలి బిడ్డని ఇస్తా భూమేమి ఇవ్వాలి బిడ్డని ఇస్తా. బాగా వాడిని నిజం. అంటే ఈ పాట ఏంది అక్క అంటే ఎక్కువ అన్న తమ్ములకి ఆడపిల్ల అంటే ఎక్కువ డబ్బులు కానుకలు అవి ఆలోచించకుండా ఎక్కువ అన్న కష్టాలు వస్తే తను వెళ్ళి పనులు చేయడం, అన్నకి సపోర్ట్ గా ఉండడం. నెక్స్ట్ అన్న ఎంత సంపాదించినా ఆమెకు ఆశ కాదు ముఖ్యం. అన్న ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఖచ్చితంగా నాకు కోడలు కావాలని ఆడపిల్లకు ఉంటది. సో నువ్వేమి ఇచ్చినా ఇవ్వకుండా నాకు అన్న మరి బిడ్డని అన్నట్టుగా ఆమె అడుగుతుంటది అన్నట్టు. అంటే మంచిగా ఉండాలని. అప్పట్లో బాగా బంధుత్వాల గురించి ఇది మన మల్లిక్ తేజ్ అన్న ఛానల్ లో ఉండే పాట, అది బాగుండే, బాగా నచ్చింది నాకు. ఇంకా ఏమన్నా జానపద పాటలు గాని లేకపోతే మన చైతన్యం కల్పించే పాటలు గాని ఒక ఏదన్నా సామాజిక గీతం ఏదొచ్చినా పాడండి. వానేడ గురుష రజానో నా స్వామి వద్దమాను కోటలోనా అవునై వద్దమాను కోటలోనా అవునై కుసిన పూలవానా నా స్వామి నిత్య మల్లె తోటలోనా దూరు చూడు దుమ్మ చూడు నా స్వామి దున్న పూతల బారు చూడు అవునై దున్న పూతల బారు చూడు అవునై పాత గోడ పనవటంగా నా స్వామి పడుసులంగల జోరు చూడు చిక్కనెల్లుకు తెలుగుంటే నా స్వామి సింగుల్ల పోటెత్తిపాయే అవునై సింగుల్ల పోటెత్తిపాయే అవునై కోడే కోడే మందిరిచ్చే నా స్వామి కొలుకుల్ల పోటెత్తిపాయే సిద్ధురాల గట్ల నడుమా నా స్వామి శివుడు మెచ్చిన గంగలేదు అవునై శివుడు మెచ్చిన గంగలేదు అవునై గంగరేనికి దూర పండు నా స్వామి కన్న పిల్లల కళ్ళు మండు. అక్క మనం ఏ పని చేయాలన్నా భూమి మీద ఏ జీవి బతకాలన్నావు, చెట్టు బతకాలన్నావు, పిట్ట బతకాలన్నా, మనిషి బతకాలన్నా, చీమ బతకాలన్నా మనకేం కాలే ఖచ్చితంగా వానలు రావాలి. అప్పట్లో ఎక్కువ వానదేవుని గొలుసు కూడా పాటలు పాడేది. ఎన్నడన్నా వానలు రాలేవనుకో కప్పాటని ఆ పాటలు పాడేది. దేవుని వానదేవుడ వానగురు అనేసి ఎంతమంది జనాలు ఊళ్ళలో బాగా తిరిగి
పాటలు పాడుకుంటా ఏంది ఇట్లా ఒకటి కడతారు కప్పాటని, కప్ప కాముడని. సో అట్లా ఆడుకుంటూ ఊరంతా తిరుగుతుంటే నీళ్లు పోస్తుంటే ఆ వరదకి వానదేవుడు కనికరించి వాన వస్తుందని అప్పట్లో అనేది. సో మరి అట్లా వాన మీద ఏమన్నా పాటలు వస్తే ఒక పాట పాడండి వాన మీద. మీరు పాడతా. వానేడ కురిసే రజానో నా స్వామి వద్దమాను కోటలోనా, వద్దమాను కోటలోనా, నిన్న కురిసిన పూలవాన నా స్వామి నిత్య మల్లె తోటలోనా, దూరు చూడు దుమ్మ చూడు నా స్వామి దున్న పోతుల బారు చూడు, దున్న పోతుల బారు చూడు, నిన్న కురిసిన పూలవాన నా స్వామి నిత్య మల్లె తోటలోనా, పాత ఓడల పనవటంగా నా స్వామి పడుసులంజల చూరు చూడు, పడుసులంజల చూరు చూడు. నిజంగా ఈ పాట అంటే ఖచ్చితంగా ఎంత ఎండాకాలంలో వానలు పడతాయి అక్క. అంత మంచిగా పాడిరు పాటలు అక్క. వానదేవుని మీద అదరగొట్టిరు. లాస్ట్ పాట ఒకటి వాడుకుందాం. అది ఎట్టుండాలంటే అందరు లేచి ఎగరాలి ఇప్పుడు. సో అటువంటి పాట తీసుకో. మన ఎల్జీ మీడియా ప్రేక్షకులందరూ చప్పట్లతోనే కామెంట్లు పెట్టాలి. ఓకే. ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్నాని మొగాడు నిన్నే మన్నాడు, నిన్నాని మొగాడు నిన్నే మన్నాడు, నాతో మాట్లాడావు నేనే మన్నానే, నాతో మాట్లాడావు నేనే మన్నానే, సిరాళ్ళు లేవా నేను పలికినావా, సిరాళ్ళ సత్తకాడ ఇప్పిస్తారావి, సిరాళ్ళ సత్తకాడ ఇప్పిస్తారావి, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్నాని మొగాడు నిన్నే మన్నాడు, నిన్నాని మొగాడు నిన్నే మన్నాడు, నాతో మాట్లాడావు నేనే మన్నానే, నాతో మాట్లాడావు నేనే మన్నానే, వేగాలు లేవా నేను పలికినావా, వేగాలు లేవా నేను పలికినావా, వేగాళ్ళ సత్తకాడ ఇప్పిస్తారావి, ఏ పిల్ల సింత నీకింత ఉల్లాస, ఏ పిల్ల సింత నీకింత ఉల్లాస, కాదులు లేవా నేను పలికినావా, కాదులు లేవా నేను పలికినావా, మల్లోని కొట్టుగాడ పెట్టిస్తారావి, మల్లోని కొట్టుగాడ పెట్టిస్తారావి, ఏ పిల్ల సింత నీకింత ఉల్లాస, ఏ పిల్ల సింత నీకింత ఉల్లాస, నిన్నాని మొగాడు నిన్నే మన్నాడే, నాతో మాట్లాడావు నేనే మన్నానే, నాతో మాట్లాడావు నేనే మన్నానే. నిజంగా అక్క జోష్ పాడంటే జోష్ పాడే వాడిరు. సూపర్ వాడిరు. మరి ఈ పాట అంటే ఎవరు అంటున్నారు అన్నట్టు ఇప్పుడు ఆమె భర్త కొట్టిండా అంటే అడుగుతుండు అలిగినవా అని. ఎవరు అడుగుతున్నారు? భర్తనే. ఏంది పిల్ల నువ్వు ఇంత సింత పడుతున్నావు, నీకేం లేవని అలిగినావని అడుగుతుండు. ఆహా, నిన్న నీ మొగడే అని అంటే మరి నిన్న నీ మొగడేమని అన్నాడా? నువ్వు అడుగుతున్నావు వేరే వాళ్ళు అడుగుతారేమో అని నేను అనుకుంటున్నా. ఆయన వేరే వాళ్ళ తీరు ఆయనే ప్రశ్న వేస్తుండ ఆమెకు. ఆహా, ఓకే. కానీ ఈ పాట ఎవరిచ్చిరక్క? అంటే ఈ పాట మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, పూలమ్మ పద్మ జయమ్మ అని. ఓకే. నాటేస్తుంటే వాళ్ళు మా అమ్మ రాగానే ఊకే కొంచెం వెచ్చి వదిన మర్దన్లు, వదిన మర్దలు, ముగ్గురు వదిన మర్దలు, మా అమ్మ వదిన. అయితే ఇంకా వీళ్ళు ఊకే ఏదో ఒకటి అంటారని మా అమ్మ ఏదో ఒకటి అని వాళ్ళ మీద పాట పాడింది. మంచిగా పాడింది, మంచి కై కట్టింది, మంచిగా ఉంది పాట మాత్రం. ఎక్సలెంట్ ఉంది పాట నిజంగా. నేను మా ఊర్లో రీసెంట్ గా బదన నేర్పడానికి వెళ్తే బదన వేస్తుంటే అక్కడికి వచ్చి పూలమ్మ అంటే ఆమె, మీ అమ్మ ఈ పాట పాడుతుందిరా ఊకే మా మీద, ఈసారి మీ ఎట్లా పాడేది అత్తమ్మ చెప్పు అంటే చెప్పింది ఆమె. కానీ బాగా పాడుతారు. ఎట్లా పాడిందో కానీ మీరైతే సూపర్ గా పాడుతారు. ఆ రోజు నుంచి కంటిన్యూగా పాడుతున్నాయి ఆ పాట. అమ్మ పాట కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటది కదా. నిజంగా మీ పాటలు వర్షం వానదేవుని మీద గాని, నాటు మీద గాని, వరాలతో సహా, కళ్ళంతో సహా, పంటల పాటలు, దేవుడి పాటలు, భజన పాటలు, కోలాటం పాటలు అన్ని మా ఎల్జీ మీడియా ప్రేక్షకులకు వినిపించినందుకు మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎల్జీ మీడియా వాళ్ళకి, నన్ను పిలిచిన యాంకర్ మంజుల గారికి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారు కదండి ఈ రోజు రేణుకక్క సాంగ్స్, కోలాటం రేణుకక్క పాటలు, ఎన్ని భజన పాటలు, కోలాటం పాటలు, భక్తి పాట, ఎంత అంటే వ్యవసాయం పాటలు గాని, వదిన మర్దన్ల పాటలు, వానదేవుని పాటలతో సహా అందరినీ అద్భుతంగా అలరించింది. చూస్తూనే ఉండండి. మరొక మట్టి గొంతుతో ఎల్జీ మీడియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.